హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. ఈరోజు మీకు చామంతి మొక్కలకి సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఈ చామంతి మొక్కలకి వాడే సాయిల్ మిగతా సాయిల్స్ కంటే కూడా కొంచెం డిఫరెన్స్గా ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తుంది కిచెన్ కంపోస్ట్ అండి. ఇందులోనే నేను నార్మల్ సాయిల్ కూడా మిక్స్ చేసుకున్నాను. సో ఇదేమో రైస్ హస్క్, ఇదేమో 20% తీసుకుందాము. అండ్ ఇదేమో కోకోపీట్, ఇది ఒక 10% తీసుకుందాం. అండ్ రివర్ శాండ్ అండి, చామంతి మొక్కలకు ప్రిపేర్ చేసే సాయిల్లో రివర్ శాండ్ అనేది ఇంపార్టెంట్. సో అదొక 40% తీసుకుందాము. సో ఇక్కడ రివర్ శాండ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ని ఎక్కువగా పట్టి ఉంచదండి. సో అందుకే మనము ఇసుక అనేది ఎక్కువ వాడతాము ఇందులో. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ చెప్తున్నానండి, రైస్ హస్క్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా వాడకూడదండి, తీసుకొచ్చింది అలాగే. సో దాన్ని ఏం చేయాలంటే మినిమం ఒక 3 months అయినా కానీ వాటర్ తీసుకొని వాటర్లో నానబెట్టాలి బాగా, ఆ తర్వాతనే మనం వాడాలి. సో ఈ రైస్ హస్క్ని మనము ఎలాగా తయారు చేసుకోవాలి అంటే మొక్కలకి ఉపయోగించే విధంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను వేరొక వీడియో పెడతాను. సో లేదు మాకంత టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా వాడొచ్చండి. ఇక్కడ రైస్ హస్క్ వాడడం వల్ల మనకి ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకటేమో సాయిల్ని పోరస్గా చేస్తుంది, ఇంకొకటేమో సాయిల్ని లైట్ వెయిట్గా చేస్తుందండి. సో టెర్రస్ గార్డెన్ వాళ్ళకి లైట్ వెయిట్ ఉండాలి కదండి మట్టి, సో అందుకే ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఇందాక చెప్పినట్టు నార్మల్ సాయిల్ 10%, కోకోపీట్ 10%, రివర్ శాండ్ 40%, కిచెన్ కంపోస్ట్ 20% అండ్ రైస్ హస్క్ 20% తీసుకోండి. సో మీ దగ్గర ఏదైనా ఫంగిసైడ్ ఉంటే అది తీసుకోండి, లేదు అంటే దాన్ని స్కిప్ చేసేయొచ్చండి. సో వీటన్నిటిని బాగా కలిసేలాగా బాగా కలపాలండి. మీ దగ్గర ఏదైనా ఇలా వెడల్పుగా ఒక కంటైనర్ లాంటిది ఉంటే దాంట్లో వేసుకొని కలుపుకోండి, లేకపోతే కింద వేసి కలపండి, బాగా కలుస్తుంది. సో ఇలా మొత్తం కలిపిన తర్వాత మనకి సాయిల్ కరెక్ట్గా ప్రిపేర్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, మనం మట్టి తీసుకుని ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద అవ్వకుండా ఉండాలండి, ఇలా విడివిడిగా అయిపోతూ ఉండాలి సాయిల్ అనేది. సో అది మనకి ఒక బండ గుర్తులాగా అనమాట. సో ఇక్కడ నేనేంటంటే నా దగ్గర ఫంగిసైడ్ ఉందండి, సో అది తీసుకుంటున్నాను, సాఫ్ అనేది. సో మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే ఏం చేయండి అంటే మీ చుట్టుపక్కల ఏమైనా వేప ఆకులు ఉంటే వాటిని తీసుకొని నీడలో ఎండబెట్టండి కొన్ని రోజులు. అవి కొంచెం పొడిగా అయిపోయిన తర్వాత వాటిని పొడి చేసి ఇందులో కలిపేసేయండి. సో అలాగైనా యూస్ చేయొచ్చండి, వేపాకు అనేది కొంచెం ఫంగిసైడ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ని మనం ఇప్పుడు కంటైనర్స్లో తీసేసుకుందామండి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే అండి, మనం తీసుకునే కంటైనర్స్కి హోల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి అండి. ఎందుకంటే చామంతి మొక్కలకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, లేకపోతే అవి వెంటనే కుళ్ళిపోతాయి. సో మనం తీసుకునే పాట్ సైజుని బట్టి మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 8 ఇంచ్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే 50 రూపీస్వి బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, సో అవైనా తీసుకోవచ్చు. సో చామంతి మొక్కలకి ఏంటంటే పక్కన నుంచి బేబీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయండి, లేకపోతే వాటిని మనం చిన్న పిలకలు అంటాం కదా, సో అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి వెడల్పుగా ఉండే పాట్ అయితే దానికి కరెక్ట్గా సూట్ అవుతుందండి, అండ్ ప్లాంట్ కూడా బుషీగా తయారవడానికి వీలవుతుంది. సో నేను ఇక్కడ కంటైనర్స్ అన్నీ మట్టితో నింపేశానండి, ఇంకా మొక్కలు పెట్టడం ఒక్కటే బాకీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.